లక్ష్మి మరి కాసేపట్లోనే సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా ఇతర మంత్రులందరూ కూడా కలిసి రాజ్భవన్కి చేరుకున్నారు. ఇక రాజ్భవన్ చేరుకున్న తర్వాత గవర్నర్ రాధాకృష్ణన్ తోటి క్యాబినెట్ విస్తరణకు సంబంధించి అదేవిధంగా తెలంగాణలో భూముల ధరలు పెరుగుదలకు సంబంధించి వీసీల ఇన్ఛార్జ్ ప్రస్తుతం తెలంగాణలో ప్రతి యూనివర్సిటీ కూడా ఇన్ఛార్జ్ వీసీలు కొనసాగుతున్నారు. ఆ ఇన్ఛార్జ్ వీసీల ప్లేస్లో పూర్తి స్థాయి వీసీలను కూడా నియమించాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ఈరోజు గవర్నర్తో చర్చించే అవకాశం ఉంది. దీంతో పాటు గతంలో అంటే కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కొన్ని బిల్లులు ఇప్పటికి కూడా పెండింగ్లో ఉన్నాయి. ఒకటి కామన్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు, అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్కి సంబంధించిన బిల్లు, అదేవిధంగా మహిళా యూనివర్సిటీకి సంబంధించిన బిల్లు. అంటే తెలంగాణలోనే మహిళా యూనివర్సిటీని కేసీఆర్ ప్రకటించినప్పటికీ చట్టబద్ధంగా ఇప్పటివరకు కూడా దానికి ఆమోదం తెలపలేదు. ఇప్పటివరకు కూడా దానికి ఒక చట్టబద్ధత రాకపోవడంతో మహిళా యూనివర్సిటీకి ఎటువంటి నిధులు కానీ ఇలాంటివన్నీ కూడా కేటాయింపులు జరగలేదు. దీనికి సంబంధించి కూడా ఈరోజు గవర్నర్ రాధాకృష్ణన్ తోటి చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ఈరోజు నీట్ పేపర్ లీక్కు సంబంధించి తెలంగాణలోని యువజన విద్యార్థి సంఘాలన్నీ కూడా రాజ్భవన్కి ముట్టడికి పిలుపునిచ్చాయి. 1:30 ఆ ప్రాంతంలో పీపుల్ ప్లాజా నుంచి భారీ ర్యాలీగా రాజ్భవన్ ముట్టడికి విద్యార్థి యువజన సంఘాలు పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటాయి. అదేవిధంగా నిరసన కూడా తెలుపుతాయి. దీంతో రాజ్భవన్ దగ్గర పోలీసులు భారీగా మోహరించారు. రాజ్భవన్ లోపలికి వెళ్లకుండా ఉండేందుకు పెద్ద పెద్ద బారికేడ్లను కూడా ఇక్కడ పోలీసులు బందోబస్తులో భాగంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి ఇక్కడికి గవర్నర్ తోటి చర్చలు ఉండడంతో ప్రస్తుతం ఏ బిల్లులపైన చర్చిస్తారు, ఏ అంశాలతో ప్రధానంగా చర్చ జరుగుతుంది, వీటన్నిటి మీద కూడా ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఎందుకంటే గతంలో మాజీ తెలంగాణ జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఎమ్మెల్సీకి సంబంధించిన పదవికి సంబంధించి కూడా పెండింగ్లో పడిపోయింది. ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై బీఆర్ఎస్కి సంబంధించిన జీవన్ రెడ్డి కోర్టుకు వెళ్లడంతో ఎమ్మెల్సీ పదవి ప్రస్తుతం పెండింగ్లో ఉండిపోయింది. తిరిగి మళ్ళీ అది ప్రభుత్వం దాని మీద నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటి మీద ఒకవైపు ఎమ్మెల్సీ, అదేవిధంగా తెలంగాణలో భూముల ధరలకు సంబంధించి, అదేవిధంగా క్యాబినెట్ విస్తరణకు సంబంధించి కూడా ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు కూడా మనకి సమాచారం అందుతుంది. ముఖ్యంగా ఆర్డినెన్స్ తీసుకొచ్చిన వెంటనే ఈ బిల్లులన్నీ కూడా అమల్లోకి వస్తాయి. అంటే ఆ చట్టం అమల్లోకి వచ్చేస్తుంది. 6 నెలల లోపట మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి రెండు చట్టసభల్లో, అటు శాసన మండలిలో అదేవిధంగా శాసనసభల్లో కూడా ఈరోజు తీసుకొచ్చిన ఆర్డినెన్స్కి 2 చట్టసభల్లో కూడా ఆమోదం తెలపాల్సి ఉంటుంది. అప్పుడే ఆ బిల్లులు పూర్తి స్థాయిలో వచ్చే 5 ఏళ్ల పాటు కూడా తెలంగాణలో అమలవుతాయి. లేని పక్షంలో మళ్ళీ ఆర్డినెన్స్ బిల్లులు ఆగిపోతాయి. ముఖ్యంగా ఆర్డినెన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇదే ఉంటుంది. ముందస్తుగానే ఈ బిల్లులు అనేటివి అమల్లోకి వస్తాయి. ఆ తర్వాత వీటికి సంబంధించిన చర్చ అనేది అసెంబ్లీలో, అటు శాసన మండలిలో జరుగుతుంది. అదేవిధంగా శాసనసభల్లో కూడా ఈ ఆర్డినెన్స్లో తీసుకొచ్చిన బిల్లుల మీద కూడా చర్చ జరుగుతుంది. దీంతోపాటు ఇప్పటికే తెలంగాణలో రైతు భరోసాకు సంబంధించి పెద్ద చర్చ కూడా జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఒక లిమిటేషన్స్, కొన్ని ఎకరాల వరకే రైతు భరోసా ఇవ్వాలని కూడా ప్రభుత్వం భావిస్తుంది. అయితే దీనికి సంబంధించి కూడా బిల్లుని అసెంబ్లీలో పెట్టాల్సి ఉంటుంది. దానికి ఉభయ సభలు, అటు శాసన మండలి అదేవిధంగా శాసనసభ ఇరు సభల్లో కూడా ఈ బిల్ అనేది మనకి పాస్ కావాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి కూడా ఈరోజు చర్చిస్తారా అనేది కూడా మనకి మరి కాసేపట్లో తేలనుంది. అయితే 12:30 సీఎం అదేవిధంగా ఇతర మంత్రులందరూ కూడా రాజ్భవన్కి చేరుకుంటారు. ఆ తర్వాత తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ తోటి సుదీర్ఘంగా ఒక అరగంట నుంచి గంట పాటు కూడా ఒక సమావేశం కొనసాగే అవకాశం ఉంటుంది. సమావేశం అనంతరం ఇప్పటికే మంత్రి శ్రీధర్ బాబు లేదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మీడియాతోటి ఏ విషయాలైనా వీరిద్దరే మాట్లాడతారని సీఎం ఇప్పటికే మనకు చెప్పడం జరిగింది. కాబట్టి మంత్రి శ్రీధర్ బాబు లేదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలో ఎవరో ఒకరు మనకి మీడియా సమావేశం ఇక్కడ రాజ్భవన్ దగ్గర లోపల చర్చించిన విషయాల గురించి మనకి క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి తొందరగానే చట్టం ఇంప్లిమెంట్ చేయాలి. బిల్లులని తొందరగా తీసుకురావడం వల్ల అక్కడ రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తుంది. అందుకు అనుగుణంగానే ఈరోజు గవర్నర్ తోటి భేటీ అవుతున్నారు. గవర్నర్ భేటీ అనంతరం సీఎం ఇక్కడి నుంచి వెళ్ళిన అనంతరం తర్వాత విద్యార్థి సంఘాలు దాదాపు NSUI, SFI, ASF, PYL, PDSU
ఇలా ఏఐవైఎఫ్, డివైఎఫ్ఐ ఇలా విద్యార్థి యువజన సంఘాలన్నీ కూడా ఈరోజు రాజ్భవన్కి ముట్టడికి పిలుపునిచ్చాయి. ముఖ్యంగా ఎన్టీఏను రద్దు చేయాలి, నీట్ పరీక్షను మళ్ళీ నిర్వహించాలనే డిమాండ్లతోటి ఈరోజు భారీ ర్యాలీగా విద్యార్థి యువజన సంఘాలందరూ కూడా రాజ్భవన్ ముట్టికి బయలుదేరినారు. ఒకవైపు సీఎం సమావేశం, మరోవైపు రాజ్భవన్ ముట్టడి నేపథ్యంలో పోలీసులు ఇక్కడ భారీ ఏర్పాట్లు కూడా చేశారు. పెద్ద బారికేట్లను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతానికైతే రాజ్భవన్ దగ్గర ప్రశాంతమైన వాతావరణం ఉంది. ఇక మరి కాసేపట్లో సీఎం ఇక్కడికి చేరుకుంటారు. ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అవుతుంది. అయితే ఈ 6 నెలల్లో దాదాపు ఒక 3 నెలల పాటు, అంటే 100 రోజుల పాటు ఎన్నికల కోడ్ ఉండడంతో అటు రాష్ట్ర అభివృద్ధి అనేది కొంత స్లో అయిందనే ఒక భావన అనేది మనకి విశ్లేషకుల నుంచి ఏర్పడుతుంది. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం కూడా కొంత డౌన్ అయిపోయింది. హైదరాబాద్లో ఇళ్ళ అమ్మకాలు కూడా డౌన్ అయిపోయాయనే ఒక చర్చ కూడా వినిపిస్తుంది. మరోవైపు ఇన్ఛార్జ్ వీసీలే ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్న 10 యూనివర్సిటీలో కూడా ఇన్ఛార్జ్ వీసీలే కొనసాగుతున్నారు. పూర్తి స్థాయి వీసీలు లేకపోవడంతో అటు యూనివర్సిటీలో కూడా జరగాల్సిన కార్యక్రమాలు స్పీడ్ అందుకోకపోవడం, ఐఏఎస్లకే యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ బాధ్యతలు అప్పగించడంతో ఐఏఎస్ల చుట్టూ రిజిస్ట్రార్లు, అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించిన అధికారులందరూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో యూనివర్సిటీలలో కూడా పాలన, అదేవిధంగా జరగాల్సిన కార్యక్రమాలన్నిటి కూడా లేట్ అయిపోతున్నాయి, అభివృద్ధికి నోచుకోవడం లేదు అంటూ కూడా పెద్ద ఎత్తున విద్యార్థి సంఘాల నుంచి కానీ మనకు విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూనివర్సిటీ వీసీలకు సంబంధించి కూడా ఈరోజు చర్చించే అవకాశం ఉంటుంది. ఒకటి యూనివర్సిటీ వీసీలు, అదేవిధంగా తెలంగాణలో భూముల ధరలు, క్యాబినెట్ విస్తరణకు సంబంధించి ఇప్పటికే తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డితో కలుపుకొని మనకి 11 మంది వరకు కూడా మొత్తం మంత్రివర్గంలో ఉంటే, మరోవైపు ఇతర మంత్రులకు సంబంధించి ఎంతోమంది సహాయ మంత్రులు వీళ్ళు అవ్వాలని కూడా ఎంతోమంది కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఆశిస్తున్నారు. ఆశావాహుల సంఖ్య కూడా కాంగ్రెస్ పార్టీలో భారీగా పెరిగింది. దీంతో తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ చేయాల్సిన అవసరం ఉందని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భావించింది. దీంతో ఈరోజు మంత్రివర్గ విస్తరణ, అదేవిధంగా తెలంగాణలో భూముల ధర పెరగడం, అదేవిధంగా ఎమ్మెల్సీ అంశం, మరోవైపు యూనివర్సిటీ వీసీల అంశం, ఇలా పెండింగ్లో ఉన్న అంశాలన్నిటి మీద కూడా ఈరోజు సిపి రాధాకృష్ణన్ తోటి చర్చించే అవకాశం ఉంది. అదేవిధంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మనకి కామన్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బోర్డుకి సంబంధించిన బిల్లు పెండింగ్లో ఉంది. అదేవిధంగా ప్రైవేట్ యూనివర్సిటీ యాక్ట్కి సంబంధించిన బిల్లు కూడా మనకి పెండింగ్లో ఉంది. అయితే వీటికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు కూడా మనకి ఎలా ముందుకెళ్తుందనే క్లారిటీ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. దీంతో యూనివర్సిటీలో కూడా జరగాల్సిన ప్రొఫెసర్ల నియామకాలు కూడా ఇప్పటివరకు జరగలేదు. సో ఆ బిల్లు గురించి కూడా ఈరోజు మాట్లాడతారా లేదా అనేది కూడా మనకి ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఒక అరగంట నుంచి గంట పాటు సీఎం గవర్నర్తో చర్చలు జరిగిన తర్వాత మనకి ఒక పూర్తి స్థాయిలో ఈరోజు చర్చించిన అంశాల మీద మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. లక్ష్మి. రైట్ విశాల్, థ్యాంక్ యూ.